హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బన్ను వేణుగోపాల్. ఇదైతే చికెన్ గ్రేవీ కర్రీ అండి. రైస్లోకి, చపాతీలోకి, బిర్యానీలోకి చాలా బాగుంటుంది. సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దామా. దీనికోసం ఇక్కడ నేను శుభ్రంగా కడిగిన కేజీ చికెన్ని తీసుకున్నాను. చికెన్ నీచు వాసన రాకుండా ఉండాలంటే ఉప్పు, పసుపు వేసి కడిగితే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా అప్పటికప్పుడు మిక్సీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి తగినంత పసుపు, ఒక 2 స్పూన్ల కారం తీసుకోవాలి. ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి 2 స్పూన్ల కారం వేస్తున్నాను. ఇంకా ఎక్కువగా స్పైసీ తినాలనుకుంటే ఇంకా హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసి ఇలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం మందపాటి కడాయిని స్టవ్ మీద పెట్టుకొని వేడిన తర్వాత అందులోకి ఒక గ్లాస్ ఆయిల్ వేసుకొని అందులోకి లవంగాలు, అనాస పువ్వు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు ఎర్రగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి. నాన్ వెజ్లోకి ఆనియన్స్ ఎప్పుడైనా ఎర్రగా ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనం ముందుగా చికెన్లో కలుపుకున్నాం కానీ ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి, లేకపోతే చికెన్ అనేది మాడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్లు వేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు, ధనియాల పొడి, కొద్దిగా లవంగాల పొడి వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేను వేయట్లేదు. మనం ముందుగా చికెన్ కలిపేటప్పుడు వేసుకున్నాము, ఆనియన్స్లో వేసుకున్నాము. ఇలా చూసుకొని వేసుకోండి, లేకపోతే ఉప్పు ఎక్కువ అయిపోతుంది. ఇలా కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టి చికెన్ ఉడికేదాకా, గ్రేవీ చిక్కగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఎంతో సింపుల్గా అయిపోయే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ సింపుల్ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.